నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, కుంభరాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? అండ్ వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అట్ ది సేమ్ టైం వారికి మీరిచ్చే పరిహారాలు ఏమిటి? ఖచ్చితంగా శ్వేత గారు. హిట్టి ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గ్రహం గురుగ్రహం. ప్రస్తుతం గోచారంలో మిథున రాశిలో ఉంటాడు. అయితే గోచారంలో ముఖ్యంగా గురుగ్రహం యొక్క వక్రితో పాటు అతిచార స్థితి అంటారు. అంటే అతిచారము అంటే వేగంగా ప్రయాణించేది, ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి అతిచారం, అతి వేగంగా ప్రయాణించడం. వక్రి అంటే తిరోగమనం, వెనక్కి వెళ్ళడం. మరి దీనికి కూడా ఒక డ్యూరేషన్ ఉంటుంది, సుమారు 79 రోజుల డ్యూరేషన్. 10వ తారీఖు అక్టోబర్ నుంచి 2025 28వ తారీఖు డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. అంటే మోర్ దాన్ ఆల్మోస్ట్ 79 days. సో దీంట్లో అతిచారం కూడా చెప్పాలి కదా. 18వ తారీఖు అక్టోబర్ మాసం నుంచి 5వ తారీఖు డిసెంబర్ వరకు టెంటేటివ్లీ గోచారంలో అతిచార స్థితిని కుంభరాశి వాళ్ళు ఎదుర్కొంటారు. కుటుంబ లాభస్థానాధిపతి. కుటుంబ స్థానము అంటే మీకు ఆల్రెడీ ఇన్ని రాశులకు చెప్పాను కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. కుటుంబ స్థానం అనగానే జనరల్గా ఫ్యామిలీ, చిల్డ్రన్, లేకపోతే మోర్ రిలేటెడ్ టు ద స్పీచ్, అంటే వాక్ స్థానము, వ్యవహార స్థానము, ధనస్థానము అని మాత్రమే తెలుసు. కానీ ఒక మనిషి ఊహ, ఇవాళ మనం మాట్లాడేది, ఇవాళ మనము కూర్చొని మాట్లాడేది ఇది రియాలిటీ. కానీ ఇది మనం నిన్న ఏమనుకుంటాం, ఇవాళ మనం ప్రోగ్రామ్ చేద్దామని, మొన్న లేకపోతే వారం రోజుల కింద ఏమవుతుంది అనుకుంటాం, అది ఊహ. కానీ మనిషి ఊహనే మొట్టమొదటి నమ్ముతాడండి. ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే అర్థం ఏంటి? ఇమాజినేషన్ అంటే ఏంటంటే మన ఊహ నుంచి మనము శాస్త్రీయ పద్ధతిలోకి వస్తాం. ఇప్పుడు మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు మేడం, అప్పటి వరకు మీకు వాళ్ళ ఇల్లు తెలియదు. అది తెలిసింది అక్కడికి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత డెస్టినేషన్ పాయింట్ వాళ్ళకి మీరు ఎక్కడ ఐడెంటిఫై అవుతుంది వాళ్ళ ఇల్లు, అదేంటది, దట్ బికమ్స్ యువర్ నాలెడ్జ్. సో బిఫోర్ గోయింగ్ టు దేర్ హౌస్ ఇస్ అ ఇమాజినేషన్. సో ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అని ఒక సేయింగ్ ఉంది ఐన్స్టైన్ది. సో ఇది ముఖ్యంగా ఈ ధనస్థానము, వాక్స్థానం, వ్యవహార స్థానం అనే సాంప్రదాయబద్ధమైనటువంటి పదాల కంటే మనిషి ఊహ ఎలా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం అంతా కూడా ఒక మనిషిలో ఉన్నటువంటి మేధస్సుని చెప్పింది మేడం. మనిషి ఉన్నటువంటి తెలివితేటలు, వాడు ఎలా ఊహిస్తాడు, వాళ్ళ ఊహల్లో వాళ్ళ ప్రణాళికలు ఏముంటాయి, ఎలా అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకున్న దాన్ని తనకు తాను ఎలా అడాప్ట్ చేసుకుంటాడు, ఆ అడాప్ట్ చేసుకున్న దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇదంటే ఏంటి, అది ఆచరణకు వచ్చే వరకు అదొక ప్రణాళిక. అంటే మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఒక ప్రణాళిక. సూక్ష్మ శరీరమే మనసు, అదే రాశి. ఓకే, ఈ యొక్క గొప్ప లక్షణం ఎందుకు చెప్తున్నాను, ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అది అర్థమైనా? సైంటిఫిక్ పర్సెప్షన్ కుంభరాశి వాళ్ళకు ఉంటుందని జ్యోతిషం ఉంటుంది. ఒక కుంభరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు అడిగే 10 విషయాల్లో 6 ప్రశ్నలు ఉంటాయట. సో వాళ్ళు ప్రశ్నలు తిని ఆ తర్వాత అన్నం తింటారేమో అంటారు అనమాట. సో దే ఆర్ వెరీ క్యూరియస్. అంటే దేన్నైనా ప్రశ్నించకుండా నమ్మరు. అంటే 10 మందిలో సుమారు ఒక 8 మందిని చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు ప్రశ్నించి దాని గురించి తెలుసుకున్నాక ప్రయత్నం చేసి అప్పుడు ఒక నిర్ధారణకు వస్తారు తప్ప ముందు ఒక నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత ప్రశ్నించడం అన్నది మీకు కుంభరాశి వాళ్ళకి ఎక్కువ కనపడదు. అర్థమైందా? ఇలాంటి లక్షణాలు ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి కుటుంబ స్థానము, లాభస్థానానికి సంబంధించిన గ్రహం గురుగ్రహం వక్రిలో ఉంటాడు ఈ 79 రోజులు. సో మరి గురువుకి ఒక లక్షణం కూడా ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ధాతృత్వం, జనరాసిటీ. అర్థమైందా? కుంభరాశి వాళ్ళకి 100 మంది స్నేహితులు ఉంటారు, కానీ అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందులో ఒకళ్ళతో మాత్రమే వీళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటారు. అది కూడా ఒక 40-30% షేర్ చేస్తారు. వీళ్ళు ఇంట్రోవర్ట్స్ కాదు మేడం, వీళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసివ్ పీపుల్. కానీ చాలా విషయాలు, భావోద్వేగాలు వాళ్ళకి సందర్భం వచ్చి ఏదన్నా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ వస్తే తప్ప మీరు కుంభరాశి వాళ్ళ ఆంతర్యం తెలుసుకోలేరు. అర్థమైందా? అంటే వాళ్ళకి ఎంత రెసిలియన్స్ ఉంది చూడండి, వాళ్ళకి మెంటల్ రెసిలియన్స్ ఎంత ఉందంటే ఎన్ని రకాల రహస్యాలనైనా, ఎన్ని రకాల అనుభవాలనైనా, చేదు అనుభవాలనైనా కానీ వాళ్ళు గుండెలో దాచిపెట్టుకునేటువంటి గొప్ప ఎండ్యూరెన్స్ వాళ్ళకు ఉంది, రెసిలియన్స్ ఉంది, వాళ్ళకి మెంటల్ రెసిలియన్స్ ఉంటుంది వాళ్ళకి. సో ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు వీళ్ళు సందర్భ సహితంగా వీళ్ళు ఒక ఆలోచనని క్విక్ గా అడాప్ట్ చేసుకొని క్విక్ గా ఎగ్జిక్యూట్ చేయలేరు వీళ్ళు. వీళ్ళకి ప్రతిదానికి కూడా ఒక పంచవర్ష ప్రణాళికల్లాగా వీళ్ళకి చాలా టైం కావాలి. ఈ టైంతో పాటు ఏం కావాలి వాళ్ళకి, క్లారిటీ కావాలి.
కంపల్సరీగా క్వశ్చన్స్ విత్ క్లారిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనుకుంటా. దే ఆల్వేస్ వాంట్ క్లారిటీ. వితౌట్ క్లారిటీ దే డోంట్ టేక్ అప్ ఎనీ ఉమ్, రిస్క్. వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ చేస్తారు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు మకర రాశి వాళ్ళు రిస్క్ తీసుకోవాలని చెప్పాను. ఉమ్, శని ఆధిపత్యం వాళ్ళది, ఉమ్, కుంభరాశికి కూడా శని అధిపతి, ఉమ్, కానీ వీళ్ళు డిఫరెంట్ జోన్ వీళ్ళది. ఉమ్, సో కుంభరాశి వాళ్ళకి డిఫాల్ట్ 10 మందిలో 10 మందికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది మేడం. ఉమ్, చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది బై బర్త్. అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేసినా కానీ అందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ అన్నింటిలో కూడా ఉమ్, వాటితో పాటు వీళ్ళ జీవన విధానం, వీళ్ళ ప్రయాణం అంతా ఉంటుంది. ఉమ్, ప్లస్ వీళ్ళకి ధనస్థానాధిపతి ఎవరయ్యారు? గురువే అయ్యాడు. ఉమ్, లాభస్థానాధిపతి కూడా గురువే. ఉమ్, అర్థమైందా? yes. సో ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే వీళ్ళు ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం, నవంబర్ మాసం, డిసెంబర్ ఈ 3 ఏవైతే మనం ఈ 79 రోజులు ఏవైతే చెప్పామో, ఉమ్, వీళ్ళు కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్ లో, ఫ్యామిలీ డెసిషన్స్ లో కానీ, ఉమ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అగైన్స్ట్ ఉమ్, విత్ లైఫ్ పార్ట్నర్, ఉమ్, అంటే పెళ్లి విషయంలో లేదా జీవిత భాగస్వామితో ఏమైనా సమస్యలు వస్తే కూడా ఉమ్. వీళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలా? తీసుకుంటారా? తీసుకోవాలా? ఉమ్, తీసుకోకూడదు. ఓకే. సో ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఉమ్, వీళ్ళ సహజ సిద్ధమైనటువంటి లక్షణాలకి విరుద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉమ్, మరి కుంభరాశి వాళ్ళు చాలా ఇండివిజువల్లీ స్ట్రాంగ్ అని చెప్పా కదా. ఉమ్. మరి వాళ్ళు లొంగుతారా? వాళ్ళు లొంగుతారు మేడం. ఇండివిజువల్ గా స్ట్రాంగ్ అంటున్నారు, మళ్ళీ Yes. లొంగుతారు అంటున్నారు. టైం అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మ్యాటర్ కదా మేడం. ఓకే. అవునా కదా? టైం అండ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో ఇన్ని లైట్స్ ఉన్నాయి, ఉమ్, షూటింగ్ వరకు ఓకే, కానీ రోజు ఇన్ని లైట్స్ లో ఉండగలుగుతారా మీరు? లేదు. బికాస్ ఇట్ ఇస్ అ టైమ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ. ఉమ్, కాబట్టి ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. ఉమ్, సో వీళ్ళు ఒక బలమైనటువంటి, నేను ఇది రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఒక బలమైనటువంటి వ్యక్తిత్వము, బలమైనటువంటి ఆలోచన సరళి ఉండి కూడా ఉమ్, వ్యక్తుల కోసం, వాళ్ళ ఇంప్రెషన్స్ కోసం, వాళ్ళ వాళ్ళ మెప్పు కోసం చాలా సందర్భాల్లో ఉమ్. వీళ్ళు ఇండివిజువాలిటీస్ ని వీళ్ళు ఆచమనంలో ఏం చేస్తాం మనం? వదిలేస్తూ ఉంటారు. వదిలేస్తారు వీళ్ళు. సో వీళ్ళు జీవితంలో ఎప్పుడైనా వీళ్ళు విషాద సంఘటనలు అంటూ ఏమన్నా ఉన్నా లేకపోయినా కానీ వీళ్ళు అప్పుడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను ఎందుకు చేశాను అన్నది వీళ్ళు ఎన్నిసార్లు రిపెంట్ అయినా మళ్ళీ అదే తప్పు చేస్తారు వీళ్ళు. ఉమ్, అంటే వాళ్ళ ఇండివిజువాలిటీని పరిస్థితులకి, వ్యక్తులకు అనుగుణంగా మౌల్డ్ చేసుకొని వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలనో, లేకపోతే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారనేటువంటి ఒక న్యూన్యత ఉంటుంది వీళ్ళకి. ఉమ్, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు వీళ్ళు షాటర్ అయ్యేది ఇక్కడ ఉమ్, ఇదే విషయంలో అవుతారు. దే లూజ్ దేర్ ఇండివిజువాలిటీస్, ఉమ్, దే మాడిఫై దెమ్సెల్వ్స్, ఉమ్, దే అన్వాంటెడ్లీ దే గెట్ ఇన్ టు ట్రికీ ఇష్యూస్, ఉమ్, దే అన్వాంటెడ్లీ దే ఫాల్ ఇన్ టు ద రాంగ్ అసోసియేషన్. ఉమ్, సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఉమ్, సిచ్యువేషన్స్ ఇవి. Okay. 3 months అనేది ఒక సర్కమ్స్టాన్సెస్, ఒక అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వీళ్ళకి. ఉమ్. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇన్ దిస్ 3 months? వాళ్ళు ఏ విధమైన పరిహారాలు అనేది కూడా మీరు మీ మాటల్లో చెప్పండి. నో మేడం, వీళ్ళు ఇప్పుడు చెయ్యకూడదు ఏంటంటే, వాట్ మే బి ద సిచ్యువేషన్, పీపుల్ అరౌండ్ యూ, హౌ మచ్ ఎవర్ దే ఎంటైజ్ యూ ఆర్ ప్రొవోక్ యూ, ఉమ్, యూ షుడ్ విత్స్టాండ్ యువర్ ఓన్ ఉమ్, ఇండివిజువాలిటీస్. అంటే okay. మీరు ఎటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల వ్యక్తులు ఎటువంటి ప్రభావం చూపించినా ఉమ్, మీ అభిప్రాయాలు, మీ బలమైనటువంటి నిర్ణయాల మీద మీరు ఉండండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్, ఫ్యామిలీ, సెలెక్షన్ ఆఫ్ ద పార్ట్నర్. చాలా మంది చూడండి, ఇంట్లో అమ్మ నాన్న బెదిరించారు, భయపెట్టారని పెళ్లి చేసుకోరు. ఉమ్, అందులో ఫస్ట్ లొంగిపోయే వాళ్ళు ఎవరు? వీళ్ళు. నిజంగా మేడం, కుంభరాశిని మీరు లోతుగా అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా ఉంటారు. ఉమ్, మీరు పైన చూశారనుకోండి, ఉమ్, వాళ్ళకి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ఉమ్, రెండోది ముక్కు సూటిగా మాట్లాడడం అన్నది అలవాటు. ఉమ్, మీరు లోపలిగా వెళ్ళి చూస్తే వాళ్ళకు ఉన్నంత టాక్ట్ఫుల్నెస్ ఎవరికి ఉండదు. ఉమ్, కానీ వీళ్ళు లైఫ్లో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మెప్పు, ఉమ్, ఎదుటి వాళ్ళ యొక్క గుర్తింపుని ఉమ్, వీళ్ళు అన్కాన్షియస్లీ, అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి అదొక వ్యసనం లాగా ఉంటుంది. okay. సో దీనివల్ల ఏమైపోతారు? ఒకవేళ తల్లిదండ్రులే కుంభరాశి వాళ్ళు అనుకోండి, వాళ్ళ పిల్లలంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. వీళ్ళు అప్పు సప్పు చేసి ప్రపంచంలో అన్ని రకాల సమస్యలు నెత్తినేసుకుంటారు. ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని నెత్తినేసుకుంటారు తప్ప పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళకి తెలియదు ఏంటంటే తల్లిదండ్రులు ఎంత బర్న్ అయిపోయారు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నది ఎప్పుడు కూడా వీళ్ళు తెలియకుండా మేనేజ్ చేస్తారు. సో ఈ టైంలో ముఖ్యంగా 3 months బీ యువర్ సెల్ఫ్. ఉమ్, ఐఎమ్ నాట్ హెసిటేట్ టు సే దట్ బీ సెల్ఫిష్. ఉమ్, డిస్కనెక్ట్ ఈవెన్ ఇఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అరౌండ్ యూ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ టు మాడిఫై యువర్ సెల్ఫ్, బట్ యు బీ విత్ యువర్ సెల్ఫ్. నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పినా, నీ పేరెంట్స్ చెప్పినా, ఉమ్, లేకపోతే నీ పిల్లలు చెప్పినా, ఉమ్, బీ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి వీళ్ళ లైఫ్లో మార్పు ఏంటంటే, ఒకటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, రెండోది ఫైనాన్షియల్ అన్సర్టనిటీ. ఉమ్, ఈ రెండు తప్ప మిగతా ఏ సమస్యలు లేవు. ఉమ్, ఎందుకంటే కుంభరాశిలోనే ఇప్పుడు రాహు కూడా ఉంటాడు మేడం. oh,
ఓకే. రాహు ఆల్రెడీ అక్కడ ఉంటాడు, ఎందుకంటే మన మేలో ఎంటర్ అయ్యాడు కాబట్టి రాహు ఉంటాడు. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి సప్తమ భావంలో కేతు ఉంటాడు. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మన చుట్టుపక్కల పరిస్థితులు ఎట్లా వస్తాయంటే ఇది పోతే మళ్ళీ రాదు. మన దగ్గర సంబంధాలు వచ్చినప్పుడు చెప్తారండి, జాతకాలు వచ్చినప్పుడు, వ్యాపారంలో మనకు అవకాశాలు వచ్చినాయి, ఒక ఉద్యోగంలో అవకాశం వచ్చింది, అలానప్పుడు ఇది మళ్ళీ రాదు అన్నది ఒక పదాన్ని జోడిస్తుంటారు. నౌ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్. దాన్ని వాళ్ళు ఏం చేయాలి, తీసి పక్కన పెట్టి ముఖ్యంగా 79 రోజుల క్రమంలో, ముఖ్యంగా ఈ డిసెంబర్ 5 వరకు మీరు ఇలా గనక వీరు కంటిన్యూగా మెయింటైన్ చేస్తే, సో అతిచారంలో ఉన్నటువంటి, నిజంగా గోచారంలో ఉన్నటువంటి ఫలం వక్రిలో ఉన్నది, అతిచారంలో ఉన్నది, వీళ్ళకి ఒక బ్యాడ్ మెమరీ కాకుండా ఉంటుంది మేడం. ఇప్పుడు కేవలం డిసెంబర్ వరకు కాదు కదా మీరు ఆలోచించాల్సింది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలంతా కూడా గోయింగ్ టు బి ద ఇంపెండింగ్ పెయిన్స్. సో దీన్ని వీళ్ళు గనక స్ట్రాంగ్ గా, నాకు తెలిసి వీళ్ళు ఇట్లా ఉంటారని నేను అనుకోవట్లేదు, బట్ నా ప్రయత్నం అది, నేను రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, నా ప్రయత్నం, నా ఆలోచన, నా సలహా ఏంటంటే, మీరు ఇలా ఉన్నారంటే నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ టైం ఏదైతే మీకు ఇంపెండింగ్ ఇయర్స్ ఏవైతే వస్తున్నాయో వాటిలో మీరు అనవసరంగా కూర్చొని కాలం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్ట్ కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు పాస్ట్ రికలెక్షన్ మెమరీస్ ఉండకుండా, బ్యాడ్ మెమరీస్ లేకుండా చూసుకోమని చెప్తున్నానంటే, కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే ఉదయం కాలంలో వీళ్ళకి ఎక్కువగా బద్ధకంగా ఉంటారు మేడం. మధ్యాహ్నం, రాత్రి టైం వీళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మూడీనెస్. చాలా మంది బద్ధకము, మూడీనెస్ ఉండేవాళ్ళు, సొంత ఆలోచన మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ శ్రమించని వాళ్ళు. ఇప్పుడు చాలా మంది చూడండి, పొద్దున్న లేస్తారు, జాగింగ్కి వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళరు. అదే వాళ్ళు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వాళ్ళు యాక్టివ్ ఉంటారు చాలా మంది. ఈ లక్షణాలు వీళ్ళలో ఒక లేజినెస్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. సో వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే, వాళ్ళకు సొంత ఆలోచన, సొంత చైతన్యం కావాలి. గురుగ్రహం వాళ్ళకి ఇచ్చేది ఆధ్యాత్మిక బలము. దాన్ని వీళ్ళు గ్రహించి కనుక చేస్తే నెక్స్ట్ కమింగ్ అప్ డేస్ లో కానీ వీళ్ళు గతం గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం వీళ్ళ సందర్భం వీళ్ళకి రాదు. బట్ డిసెంబర్ వరకు వీళ్ళని చాలా కేర్ఫుల్ గా ఉండమని కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. మేబీ ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు ఉంటే ఆ తర్వాత కూడా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అన్న ఇదితో ఇచ్చారా ఏంటి? అంటే కుంభరాశి వాళ్ళలో ఒక రిఫ్లెక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, అనుభవాన్ని నుంచి నేర్చుకొని మళ్ళీ అదే తప్పు చేయకపోవడం. ఓకే. ఇప్పుడు అందరూ తప్పు చేస్తారు, లేదా తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి, కానీ దాని నుంచి నేర్చుకొని ఎక్సెల్ అవ్వాలి అంటే మాత్రం కుంభరాశి నేను టాప్ ఇస్తాను, టాప్ రేటింగ్ ఇస్తాను. సూపర్. ఏదైనా కానీ అనుభవం తర్వాత వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ వెరీ లెర్నింగ్ అండ్ రిఫ్లెక్టివ్ లెర్నింగ్. ఈవెన్ చాలా చిన్న పిల్లలు కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు, దే అంటే అవుట్ ఆఫ్ ఇంపల్సివ్నెస్ దే మే కమిట్ సమ్ మిస్టేక్స్, బట్ దే డు నాట్ ప్రొలాంగ్ ఆర్ దే డు నాట్ రిపీట్ ఇట్. ఇది వీళ్ళకు ఉండే గొప్ప లక్షణం. వీళ్ళు ఈ టైంలో కనుక మెమరైజ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ కమింగ్ టైం కూడా వీళ్ళకి ఫేవరబుల్ ఉంటుంది. సూపర్ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.